ఈరోజు మనం చికెన్ బిర్యానీ ఇఫ్తియారీకి పంచడం కోసం 100 మందికి పంచాలనుకుంటున్నామండి. దాన్ని రెడీ చేసుకుందాం రండి. గోంగూర మరియు చిరాకు తీసుకొని దాని పచ్చడి అయితే చేసుకుంటున్నాము. అవి కడుక్కొని బాగా నీట్‌గా అందులో టమాటాలు, గోంగూర, కొత్తిమీర, దాంతోపాటు పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, కారం, పసుపు అనేది యాడ్ చేసేసి కుక్కర్‌కి విజిల్స్ అయితే పెట్టేసామండి. ఒక 2 విజిల్స్, 3 విజిల్స్ చాలు. బాగా ఉడికిపోతుంది మన గోంగూర. బిర్యానీ కోసం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా మరియు మెంతాకు, టమాటాలు, నీళ్ళు అయితే తీసి పక్కన పెట్టుకొని, ఇలా పచ్చిమిర్చిని కోసుకొని యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు చికెన్‌ని బాగా క్లీన్ చేసుకోవాలండి. 3 నీళ్ళల్లో అయితే క్లీన్ చేసుకోవాలి 3 సార్లు. 3 సార్లు క్లీన్ చేసుకోవడం వల్ల చికెన్ బాగా నీట్‌గా క్లీన్ అయిపోతుంది. బియ్యం కడుక్కొని ఇప్పుడు బియ్యం అయితే కడుక్కున్నామండి. కడుక్కొని ఆ నీళ్ళు వచ్చి మేము ఆవులకి ఏస్తామండి. ఆ నీళ్ళు పక్కన తీసేసాము ఆవుల కోసమని. ఇప్పుడు కడిగి బియ్యంలో నీళ్ళేసి నానబెట్టుకోవాలి. బిర్యానీ కోసం కట్ల పొయ్య సిద్ధం చేసేసి దాంట్లో మంట అయితే పెట్టేసామండి. పెనం పెట్టి అందులో నూనె ఏసేసి దాని తర్వాత ఆవాలు, లవంగం, చెక్క, ఇలైచి, షాజీరా యాడ్ చేసుకొని దాంట్లో ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చి వేసి కొంచెం వేగాలండి. దాని తర్వాత ఫ్రెష్‌గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటే మన బిర్యానీ టేస్ట్ అనేది సూపర్‌గా ఉంటుంది. అందుతో పాటు మనం చికెన్‌ని వేసి ఫ్రై చేయాలండి. ఎందుకంటే నీచు వాసన అంతా ఈ ఫ్రై చేయడంలోనే పోతుందండి. దాని తర్వాత ఉప్పు యాడ్ చేసుకొని ఇప్పుడు అందులో మనం టమాటాలు, కొత్తిమీర, పుదీనా, దాంతో పాటు గరం మసాలా మరియు కొంచెం ఉప్పు, పసుపు, మిరియా కారం పొడి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే మన బిర్యానీ చాలా చక్కగా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. మసాలాలన్నీ మగ్గాక అందులో పెరుగు యాడ్ చేసుకోండి. పెరుగు యాడ్ చేసుకొని కలుపుకొని దాని తర్వాత ఒక 10 నిమిషాలు పెట్టి అందులో నీళ్ళనేది యాడ్ చేసేయాల. నీళ్ళు బాగా ఉడికొచ్చాక అందులో మనం నానబెట్టుకున్న బియ్యం ఉంది కదా! ఆ బియ్యాన్ని యాడ్ చేసేసి ఒక 10 నిమిషాలైతే బియ్యాన్ని ఉడకబెట్టుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మన బియ్యం అయితే కొంచెం ఉడికిపోయింది. ఇప్పుడు చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో మన బియ్యము. ఈ నీళ్ళు ఉన్నాయి కదా! ఈ నీళ్ళన్నీ ఆవిరైపోయినాక దమ్‌కి వదిలేయాలండి బొగ్గుల పైన. కింద నుండి మంట తీసేసి బొగ్గుల పైన అయితే దమ్‌కి వదిలేయాల. దమ్ అయిపోయాక మన బిర్యానీ అయితే సిద్ధం అయిపోతుంది. ఈ విధంగా ప్యాక్ చేసుకొని మేము ఇది పంచేకైతే ఇచ్చేసాము. వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్‌ని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి.